ఇక్కడికి చేసిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. గౌరవనీయ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, గారికి ధన్యవాదాలు. మా పిల్లలు ఇంటింటికి తిరుగుతుంటే ఎన్నో కేసులు పెడుతున్నారు, నా మీద కూడా పెడుతున్నారు. నా కుటుంబాన్ని ఎన్నో చేస్తున్నారు, భయపెడుతున్నారు. గోపన్న ప్రతి ఇంటికి అండగా నిలబడేవారు. మా కష్టకాలంలో మీ అందరూ మాకు అండగా ఉన్నారు. మీ కష్టకాలంలో మీ గోపన్న ఎంత అండగా ఉన్నారో, మీ ప్రతి ఇంటికి వచ్చినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, బెదిరిస్తున్నారు అని, గోపన్న లేని విలువ మాకు బాగా తెలుస్తుంది, గోపన్న లేని వాడు తెలుస్తుంది అంటున్నారు. గోపన్న మీ గుండెలో ఎంత అభిమానంతో గూడు కట్టుకొని ఉన్నా, మీరు ఎంత ఇదిలో ఉంటే మా ఇంట్లో మా కష్టం ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. మీరు అంత మర్చిపోలేనట్టుగా ఉంటే మా ఇంట్లో ప్రతిరోజు మా పిల్లలు మేము ఏడ్చుకుంటమే సరిపోతుంది గోపన్నను గుర్తు తెచ్చుకొని. గోపన్న లేని లోటు మీకన్నా హలో హలో చెక్ హలో మీకు హలో హలో గోపన్న పిచ్చిగా మాట్లాడుతున్నారు. బాధతో మీ అందరినీ కూడా అవహేళన చేస్తున్నారు. మీ అందరూ ఎంతగా సంపాదించుకున్న మీ గోపన్న ఇలాంటి పేరును నిలబడాలి. గోపన్న మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నాకు కోరుకుంటున్నాను. ఒక మహిళని ఇంతగా హింసించి ఎంత రాజకీయాలు మా కుటుంబానికి కేసీఆర్ గారు ఎంత సపోర్ట్ చేసి నన్ను మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, మమ్మల్ని భయపెడుతున్నారు. మీ గోపన్న లేడని అరాచకాలు చేసి వ్యాపారులకి ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంతో బయటికి వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మీరంతా నాకు సపోర్ట్గా ఉండి నన్ను గెలిపించుకుంటారని మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ గోపన్న మీకు ఎంత నిలబడాలో నేను కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రైనా అపరాత్రైనా మీ ఇంటికి వచ్చి నేను అండగా నిలబడతాను. కేటీఆర్ అన్న ఉంటారు. జై జై తెలంగాణ, జై తెలంగాణ.
ఒక్కసారి అన్ని పిడికిళ్ళే వాళ్ళ జై తెలంగాణ. కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. అందరూ బాగున్నారా? అరే ఆ తమ్ముడికి ఫుల్ పేమెంట్ వస్తుంది, బంద్ చేయమని చెప్పు. తమ్మి జర బంద్ చేయి. పేరున ఈరోజు యూసుఫ్గూడ డివిజన్లో ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ఈరోజు మన అభ్యర్థి కేసీఆర్ గారు పంపించిన శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించడానికి కష్టపడుతున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, గులాబీ దండు మొత్తానికి పేరున అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈ డివిజన్లో గత నెలన్నర రోజులుగా మరి ఇక్కడే ఉండి కష్టపడుతున్న మా తమ్ముళ్ళు, సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి